అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. మనమే ఎక్కువగా ప్రేమ కోరుకుంటాం కదా, కానీ అదే ప్రేమ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే మనకు బాధ అనిపిస్తుంది. మరి ఆ ప్రేమ తగ్గకుండా, గొడవలు పెరగకుండా ఎలా ఉండాలి భర్తతో అనేది ఈరోజు మన టాపిక్. మనిషికి భౌతికమైన ఆకర్షణ కంటే మానసికమైన కనెక్షన్ చాలా ముఖ్యం. భర్త ఎక్కువగా బయట ఒత్తిడిలో ఉంటాడు, కానీ మనం అతనికి ఇంట్లో సపోర్ట్ ఇచ్చామంటే అతను మనకు శాంతిగా, ప్రేమగా సమయం ఇస్తారు. గౌరవం ఇవ్వండి. అతని చిన్న పనిని కూడా గుర్తించి మీరు బాగా చేశారు అని చెప్పండి. అది అతనిలో కొత్త ధైర్యం పెంచుతుంది. వినడం నేర్చుకోవాలి. మాటల మధ్య కత్తులు కాకుండా క్షణం ఆగి అతని మాట వినాలి. అంతే, గొడవ తగ్గిపోతుంది. స్మాల్ గిఫ్ట్లు ఇవ్వండి. ఒక్కసారి అతనికి ఫేవరెట్గా నచ్చిన కాఫీయో టీయో ఇవ్వండి, లేదా ఓ నోట్ రాయండి. మీరు నాకు చాలా అవసరం, మీరు నాకు చాలా ఇష్టం. ఇవి మాటల్లో చెప్పలేని ప్రేమను చూపిస్తాయి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మన స్నేహితుడు అయ్యే భర్త మనకో ప్రేమికుడు అవ్వాలంటే మనమే ముందుగా ప్రేమ చూపించాలి. ఆడవాళ్ళ ప్రేమ శక్తివంతం, అదే శాంతికి మార్గం. మీరు ప్రయత్నించండి, ప్రేమ మళ్ళీ పుట్టుకొస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.